శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. కుక్కతోక వంకర అనేటువంటి సామెత ఊరికే రాలేదండి. సమాజంలో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవర్తనను బట్టి ఇట్లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఆ సామెత ఈ కృష్ణ కిషోర్కి, చిర్రావూరి కృష్ణ కిషోర్కి సరిగ్గా సరిపోతుంది. యూట్యూబ్లో ఈ చిర్రావూరి కృష్ణ కిషోర్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 8.5 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లను సాధించుకున్నటువంటి వ్యక్తి. గతంలో అమాయకులను సబ్స్క్రైబర్లుగా సాధించుకోవడం కోసము అడ్డమైనటువంటి పరిహారాలు, జుగుప్సాకరమైనటువంటి పరిహారాలు, మంచం కింద ఆవాలు, బీరువా కింద ఉల్లిగడ్డలు అనుకుంటూ అడ్డమైనటువంటి పరిహారాల ద్వారా నేడు 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు సాధించుకున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు కొత్తగా నేను యూట్యూబ్లో మోసాలు చేసేటువంటి స్పిరిచువల్ యూట్యూబర్స్ పైన నేను ధర్మ పోరాటం చేస్తున్నాను, పిచ్చి పిచ్చి పరిహారాలు చెప్పేటువంటి వాళ్ళపైన ధర్మ పోరాటం చేస్తున్నాను అని వృద్ధనారి పతివ్రత అన్నట్టుగా అదేదో ఓ రాబందంట. ఓ చెట్టు మీద పక్షులన్నీ కూడా రాబందును నమ్మాయి. ఎట్లా నమ్మాయనంటే, నేను మాంసాహారం మానేశాను, నేను చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను అని. అదేవిధంగా బిడాలమని పంచతంత్రంలో ఒక పిల్లి ఉంటుంది, బిడాలమని, ఏదో లంబకర్ణుడు అని ఏదో పేరు ఉంటుంది. ఆ పిల్లి కూడా సాటి పక్షులతో అన్నాయట, నాకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, తపస్సు చేసుకోమన్నాడు, నేను మాంసాహారం మానేశాను, నేను ఆ పాపం నుంచి బయటపడడానికి చాంద్రాయణ వ్రతం చేసుకుంటున్నాను. అట్లా ఇప్పుడు అడ్డమైన పరిహారాలతో తనకు రాజబాట వేసుకొని ఇప్పుడు ఎవరైనా పరిహారాలు చెప్తే వాళ్ళ మీద ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పేటువంటి ఈ వ్యక్తి గురించి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోలో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అని అంటే, గతంలో చాలా మందికి తెలుసు అతనికి నాకు జరిగినటువంటి వివాదం అంతా కూడా. అందులో నా పొరపాటు ఏదీ లేదు. ఆయన చేస్తున్నటువంటి పొరపాటులను నేను చూపించాను. ఎంతోమంది చేసేటువంటి పొరపాటులను ఈ మహానుభావుడు నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పేటప్పుడు నువ్వు చేసే పొరపాట్లు ఎందుకు చెప్పకూడదు అని చెప్పాము. స్నేహం స్నేహమే, సిద్ధాంతం సిద్ధాంతమే అనేటువంటి విధంగా చెప్పాము. దాన్ని పర్సనల్గా తీసుకున్నాడు, ఇగోకు వెళ్ళాడు. పర్సనల్గా తీసుకొని వ్యక్తిగత దూషణకు దిగాడు. దాని తర్వాత నేను కేసు పెట్టడము, కోర్టుకు లాగడము, పోలీస్ స్టేషన్కు రావడము, క్షమాపణ చెప్పడము, చేతులు కట్టుకోవడము, ఇవన్నీ జరిగాయి. ఇదంతా చాలా కాలం తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఆయన మీద వీడియో చేయడానికి కారణం ఒకటి ఉంది. ఆ మధ్య నేను కేసు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి, నాచారం పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. నా ముందే, చేతులు కట్టుకుని తప్పయింది సార్, ఇంకెప్పుడు అట్లా జరగదు సార్, ఏదో తెలియక చేసేసాను సార్ అన్నటువంటి వ్యక్తి. అక్కడ సిఐ గారు ఏమన్నారంటే, నీ మీద ఇంకోసారి గనక ఇట్లాంటిది ఏదైనా కంప్లైంట్ సోషల్ మీడియాలో నువ్వు ఇట్లా చేస్తున్నావు అనే కంప్లైంట్ వస్తే గనక ఈ తాట తీస్తా అన్నారు. సరే, నేను ఇంకెప్పుడు అట్లా చెయ్యను అని మాటిచ్చాడు అక్కడ. దాని తర్వాత మీరు కావాలంటే చూడండి, గత కొంతకాలంగా ఇప్పుడు ఎవరిని కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు, తన మానాన్ని తను ఉంటున్నాడు. నేను కోరుకున్నదే అదే. నీ పనేదో నువ్వు చేసుకోవయ్యా, ఇతరులను ఎందుకు గెలుకుతున్నావు, నీకే సరిగ్గా లేదు, గురుగింద గింజలాగా ఉంది నీ పరిస్థితి, నీకే ఏమి రాదు, నువ్వు మంత్రాలు తప్పు చదివావంటావు, నీకు మంత్రం రాదు, నీకు జ్యోతిష్యం రాదు, వాడు జ్యోతిష్యుడా అని అంటావు, నీకు అసలు జ్యోతిష్యమే రాదు, నీ పనేదో నువ్వు చేసుకో, ఇతరుల గురించి నీకెందుకు అనేది నా వాదన. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు గత కొంతకాలంగా ఇప్పుడు ఎవ్వరు జోలికి వెళ్లకుండా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. మనకు కావాల్సింది అదే, నీ చావు నువ్వు చావు, కానీ ఇతరుల జోలికి వెళ్ళొద్దు అనేటువంటిది ఎవరిదైనా సిద్ధాంతం, అంతే కదా. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా చావు నేను చేస్తాను అన్నట్టు ఉండాలి, అంతే. అప్పుడు ఎవరు మన జోలికి రారు. ఇప్పుడు ఇంతకాలం తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఫేస్బుక్లో అగ్రహారం రాఘవ అనేటువంటి ఒక సన్నాసి ఆదిశంకరాచార్యుల పైన భయంకరమైనటువంటి ఒక అభాండం వేశాడు. మళ్ళీ నేను ఆ పేరును ఉచ్చరించిన ఆ పదాన్ని, అది మహాపాపం. అక్కడ అంతకుముందు సందర్భంలో అది మాట్లాడాను కానీ ఇప్పుడు ఏమన్నాడు అనేటువంటి విషయము చెప్పండి.
ఆదిశంకరాచార్యుల పైన భయంకరమైన అభాండం వేశాడు అగ్రహారం రాఘవ. దానికోసం అతనితో నేను పోరాటం చేస్తూ ఉన్నాను. అందులో ఒక పోస్ట్ పెట్టాను, అగ్రహారం రాఘవకు సంబంధించినట్టు పోస్ట్ మన ఫేస్బుక్లో పెట్టాను. నేను సైబర్ క్రైమ్ కేసు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను పెట్టాను. అగ్రహారం రాఘవ వాళ్ళు నా మీద సైబర్ క్రైమ్ కేసు పెడతాను అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటే, పెట్టండి నేను సిద్ధంగానే ఉన్నాను అని నేను పోస్ట్ పెట్టాను. దాంట్లో ఒక అతను అయితే సిద్ధంగా ఉండు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని కామెంట్ పెడితే నా ఫేస్బుక్లోకి వచ్చి నాకు వ్యతిరేకంగా రాసినటువంటి వ్యక్తి యొక్క కామెంట్ను లైక్ చేసి శునకానందాన్ని పొందాడు. మీరు స్క్రీన్ రికార్డింగ్ పక్కన చూడండి. నేను అబద్ధం అసత్యం చెప్పడం లేదు. నాకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టినటువంటి వ్యక్తి యొక్క కామెంట్ను ఈ కృష్ణ కిషోర్ చిర్రావూరి లైక్ చేశాడు. ఇదే గెలకడం అంటే ఇదే. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఎప్పుడు నీ జోలికి రాలేనయ్యా. పోలీస్ స్టేషన్లో ఆచారం సిఐ గారు చెప్పారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. నీ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఉప్పల్ కోర్టులో ఉంది, ఒకటి నేరేడ్మెట్ కోర్టులో ఉంది. సివిల్ కేసు, క్రిమినల్ కేసు ఉన్నాయి, నడుస్తున్నాయి. నడవని కేసులు నడవని నీ జోలికి నువ్వు రావాల్సిన అవసరం నాకు లేదు కనుక నేను ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఎందుకు గెలకడము? వాడెవడో కామెంట్ పెట్టాడు, నువ్వు ఎందుకు వచ్చి గెలకడం? నువ్వు గెలకడం ఎందుకు? నువ్వు గెలికితేనే కదా ఇప్పుడు నేను మళ్ళీ నీకు వీడియో చేయడం నీ మీద, అవునా కదా? ఇంకా మిత్రులారా, అగ్రహారం రాఘవ అండ్ బ్యాచ్ వాళ్ళు స్మార్త సాంప్రదాయము, అద్వైత సాంప్రదాయం వాళ్ళ పైన విషాన్ని చెబుతూ ఉన్నారు. ఈ మహానుభావుడు ఈ కృష్ణ కిషోర్ చిర్రావూరి స్మార్తుడు, అంటే అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి స్మార్తుడు. వైష్ణవులు స్మార్తుల మీద అందరూ కాదు, అందరిపైన కాదు, నేను ఈ బ్యాచ్ మాత్రము, ఈ అగ్రహారం రాఘవ బ్యాచ్ మాత్రము స్మార్తులను నిత్యము నిందించేటువంటి వ్యక్తులు. అలా నిందించేటువంటి వ్యక్తులు చేసినటువంటి కామెంట్ను ఈ ప్రబుద్ధుడు స్మార్తుడు అయి ఉండి శంకరాచార్యుల వారిని నిందించినటువంటి వారికి మద్దతుగా ఈ ప్రబుద్ధుడు వాళ్ళ పంచన చేరినటువంటి వ్యక్తి. శంకరాచార్యుల వారి గురించి నేను పోరాడుతూ ఉంటే నా మీద కామెంట్లు చేసేటువంటి వాళ్ళకు మద్దతుగా వాళ్ళ కామెంట్లు లైక్ చేసుకుంటూ ఉన్నారు. ఇతనిది ఏం బతుకు ఒకసారి మీరే ఆలోచించండి. స్మార్త సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తి నా మీద ద్వేషం ఉందనుకోండి, నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు. నా మీద నీకు ద్వేషం ఉందిగా, నేను శంకరాచార్యుల వారి గురించి నేను ఫైట్ చేస్తున్నా కానీ నువ్వు నీకు అభినందించేటువంటి ఉద్దేశం లేదు. అలాంటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకు? వాళ్ళు మనకు వ్యతిరేకలేనటువంటి వాళ్లకు అంటే శత్రువు యొక్క శత్రువు మిత్రుడు, అంతేనా? అదే సూత్రమా? ఇది ఇతని బతుకు. కుక్క తోక వంకర అని ఎందుకే అంటారు. ఇప్పుడు ఇతని మీద 2 కేసులు నడుస్తున్నాయి నేను వేసినటువంటివి. రేపు మే 18వ తేదీన ఉప్పల్ కోర్టులో నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటిది ఉంది. సో మెల్లిమెల్లిగా, అంత తొందరగా అయిపోయే సమస్య ఏం కాదు. ఈ మహానుభావుడితో ఖచ్చితంగా చట్టం ముందు లొంగిపోయి అక్కడ వచ్చి సమాధానం చెప్పి తీరవలసిందే. నా జోలికి రాకపోతే నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. నా జోలికి వస్తే నేను తాట తీస్తాను, గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో పైన మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. కానీ పక్షపాత బుద్ధితో అతను ఏం చేసినా కానీ అతను వెనకేసుకొచ్చేటువంటి విధంగా, లేదా నా మీద ఏదైనా దురుద్దేశం ఉంటే నా మీదమైన కక్షతో కామెంట్లు కానీ ఇట్లాంటివి చేయకుండా జెన్యూన్గా మీ అభిప్రాయాన్ని, అంటే ఒక జడ్జి లాగా కృష్ణకిషోర్కి నాకు సంబంధం లేనటువంటి వ్యక్తులుగా, ఇద్దరికీ సంబంధం లేనటువంటి వ్యక్తులుగా న్యూట్రల్గా జెన్యూన్గా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం.